బావా, అపార్థం చేసుకోనంటే ఒకటి అడగనా? ఏంటది? తప్పుగా అనుకోకూడదు. అనుకోలే, చెప్పు. నాకు తెలిసి మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం. నువ్వు నన్ను ఎత్తుకుని తీసుకెళ్తే దర్శనమైపోతుంది కదా. ఏంటి నువ్వు అనేది? మరోలా అనుకోకు బావా. నేను మనసులో బలంగా మొక్కుకున్నాను, ఎలాగైనా టెంపుల్కెళ్ళి నీ సక్సెస్ గురించి దేవుణ్ణి వేడుకోవాలని. మొక్కు తీరకుండా వెనకడికేస్తే నీకేమవుతుందోనని ఎవ్రీ మినిట్ నాకు భయంగా ఉంటుంది బావా. నువ్వెప్పటికీ బాగుండాలి బావా. ప్లీజ్ నన్ను టెంపుల్కి చేర్చు. నీకోసం బావా, ప్లీజ్ ప్లీజ్ బావా, కొంచెం దూరమే. ప్లీజ్ అండి, ఎత్తుకోవచ్చు కదా. అలాగే. బావ నాకు కనెక్ట్ అయిపోతున్నాడు, నా దారిలోకి వచ్చేస్తున్నాడు. గెస్ట్ హౌస్కి వెళ్లేలోపు నా పని మరింత ఈజీ అయిపోతుంది. గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత బావ పూర్తిగా నా సొంతమైపోతాడు. ప్రణవి, ఇక్కడ టెంపుల్ ఏం కనిపించట్లేదే. అయ్యో అవును బావా, మనం దారి తప్పినట్టున్నాం. అయ్యో, ప్రణవి ప్లాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది? ఫోన్ చేద్దాం. అమ్మ కాల్ చేస్తుంది. హలో మామ్. ఎక్కడున్నారు? ఏంటి? హలో, ఇక్కడ సిగ్నల్ లేదు మామ్. బావా ఒక్క నిమిషం, మామ్ కాల్ చేస్తుంది. హలో 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 మామ్. హలో, చెప్పు మామ్. ప్రణవి ప్లాన్ ఎంతవరకు వచ్చింది? మనం అనుకున్నట్టే ఫారెస్ట్ లో కార్ ఆగిపోయింది. బావని గుడి ముక్కు అంటూ సూపర్ గా నమ్మించి ఆల్మోస్ట్ మన గెస్ట్ హౌస్ ఉన్న వైపే నడిపించి తీసుకొచ్చాను. తెలివిగా ఏదో ఒక ప్లాన్ చేసి గౌతమ్తో మిథున అరకు వెళ్లకుండా చేశాం. చూడు, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. గౌతమ్ని నువ్వు సొంతం చేసుకోవాలి. మిథున గుండె పగిలి కుళ్ళి కుళ్ళి చావాలి. ప్రతి విషయంలో మనకి అడ్డుపడుతున్న ఆ మిథున పీడ విరగడవ్వాలి. అర్థమైందా? ఎస్ మామ్. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని నేనెలా వదులుకుంటాను? పని పూర్తి చేసుకునే ఇంటికొస్తాను. నా కూతురు అనిపించా. బావా బావా, ఇప్పుడెలా బావా? టెంపుల్ ఎక్కడుందో అర్థం కావట్లేదు కదా. అవును.
ఒక పని చేద్దాం బాబా, వెనక్కి వెళ్ళిపోదాం. మరి మొక్కు? మ్మ్. అవును బాబా, మొక్కుకున్నాను. కానీ ఏం చేస్తాం, చాలా ట్రై చేశాం కదా. దేవుడా, దారి తెలుసుకోలేక మీ దర్శనం చేసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. క్షమించు. మా బావ కంపెనీ చైర్మన్ గా సక్సెస్ అయ్యి గొప్ప స్థాయికి వెళ్ళాలి. మేమంతా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించు స్వామి, ప్లీజ్. బావా, దేవుడికి సారీ చెప్పేశాను. చీకటి పడకముందే చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం పద. ఆ, హ్మ్. మిథునను గౌతంతో పాటు వెళ్లకుండా చేసి ఇంద్రాణి ప్రణవిలు ఇంత పెద్ద ప్లాన్ చేశారా? పాపం, మిథున లైఫ్ ని స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారు. అలా జరగనివ్వను. విషయం వెంటనే మిథునకు చెప్పేస్తాను. ఆగండి. ఆగను, నేనాగను. మీరనుకున్నది ఏది జరగనివ్వను. ఇప్పుడే మిథునకు చెప్పేస్తాను. వద్దండి, వెళ్ళొద్దు. అలాంటి పని నేను చేయను. మీరు ఆగండి. ఏమండి, ఆగండి. నేను ఆగను. ఏమండి? గౌతమ్ ఫోన్ కలవడం లేదా? ఏమండి, నేను ఆగను. నా మాట వినండి. ఆగండి. మిథున ఇక్కడే ఉంది, చెప్తాను. అరే ఏమండి? ఛ! అమ్మా మిథున. ఏం బాబాయ్ గారు, కాఫీ ఏమైనా కావాలా? కాదమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పండి బాబాయ్ గారు. అబ్బబ్బా, వాళ్ళు అది ఈయనకి మతిమరుపు రోగం ఉంది కదా, ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి బాబాయ్ గారు. అమ్మో, చెప్పేస్తాడేమో. మిథునికి నిజం తెలిస్తే కష్టపడి ప్లాన్ చేసింది మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడెలా ఆపాలి?